పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక ఈ రోజు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూసుకుంటే కనుక మొదటిగా ఈనాడు వార్తాపత్రికను చూసుకుందాం. నిజాయితీ సమగ్రతే ముఖ్యం, పబ్లిక్ సర్వీస్ అధికారుల ఎంపికలో అవే కీలకం, నియామకాల్లో పారదర్శకత నమ్మకాన్ని పెంచాలి. ఇక యూపీఎస్సీ విశ్వసనీయ సంస్థ పిఎస్సి చైర్పర్సన్లు జాతీయ సదస్సులో ద్రౌపది ముర్ము ఈ యొక్క మాటలు మాట్లాడడం జరిగింది. ఏదైతే శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీలో 2 రోజుల పాటు జరిగిన ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ల 26వ జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అయితే పిలవడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క యూపీఎస్సీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పెంపొందించే దిశగా పనిచేయాలని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే మళ్ళీ బగ్గుమన్న బంగ్లా, హాదీ మన్నంతో దేశవ్యాప్తంగా అల్లర్లు, పత్రికా కార్యాలయాలకు నిప్పంటించిన ఆందోళనకారులు. ఇక అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై రాళ్ల వర్షం, మూకదాడిలో దీపు చంద్ర దాస్ మృతి. ఇకపోతే కనుక బంగ్లాదేశ్లో గతేడాది ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలో ఇక ఏదైతే అనామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దెదించిన విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్రగా పోషించిన ఇంకిలాబ్ మోర్చా యువనేత అయిన షరీఫ్ ఉన్మాన్ హదీ సింగపూర్లో ఒక ఆసుపత్రిలో గురువారం మృతి చెందడంతో అల్లర్లు అనేవి చెలరేగాయని చెప్పేసి అంటున్నారు. ఇక రాజధాని ఢాకాతో పాటు పలు జిల్లాల్లో ఇటు పత్రికా కార్యాలయాలపైన అలాగే మిగతా కార్యాలయాలన్నిటిపైన కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు వాటితో పాటు మిగతా అందరూ కూడా అల్లర్లు చెలరేపి మొత్తం అన్ని భవనాలపైన కూడా దాడి చేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే టెస్కాబ్, డీసీసీబీలు, పిఎస్సిఎస్ల పాలకవర్గాల రద్దు, ఇక అధికారిక పర్సన్ ఇన్ఛార్జీల నియామకం, ఉత్తర్వులు జారీ. ఇక రాష్ట్ర సహకార బ్యాంకు తెలంగాణలో 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల ప్రస్తుత పాలకవర్గాలను ఇప్పుడు రద్దు చేసి వాటి స్థానంలో అధికారిక పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి 6 నెలల పాటు లేదా మళ్ళీ ఎలక్షన్ నిర్వహించేందుకు వీలుగా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఈ పర్సన్ ఇన్ఛార్జీలు కొనసాగుతారని చెప్పేసి వెల్లడించడం అయితే జరిగింది. ఇక పార్లమెంట్ నిరవధిక వాయిదా, ముగిసిన శీతాకాల సమావేశాలు, విబి రామ్జీ సహా మొత్తం 8 బిల్లులకు ఆమోదం అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. మీకు 66% స్థానాలు నిజమైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి, వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సిద్ధమా. ఇక ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ 66% యొక్క సర్పంచ్ స్థానాలను గెలుచుకుందని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగిందో దానికి సంబంధించి ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్ళీ మా పార్టీలోకి పంపించి ఆ తర్వాత ఉప ఎన్నికలకు మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కేటీఆర్ సవాల్ అయితే విసరడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే 74% సమస్యల పరిష్కారం గొప్ప విషయం, ఇక ప్రజావాణి వంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజావాణి వంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని, ఇక దీనికి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 74% ఈ యొక్క సమస్యలు అనేవి పరిష్కారం కావడం అనేది గొప్ప విషయం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో ప్రజావాణి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అయితే మాట్లాడడం జరిగింది. ఇక పైసా పెట్టారు, పదవి పట్టారు, సర్పంచులు పలువురు రియల్టర్లు వ్యాపారులు ఇసుక దందాలో సంపాదించిన డబ్బులు పంచారు. గతంలో సర్పంచ్ ఎన్నికలంటే చాలా న్యాయంగా పనిచేసి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకుని పనిచేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క కాలక్రమేణా ఇది ఎలా మారిందంటే కుర్చీ అనేది కాసులతో వస్తుంది. ఇక ముగిసిన పంచాయతీ ఎన్నికల్లోని చాలా చోట్ల స్థిరాస్తి, ఇసుక వ్యాపారులు ఓటర్లను ప్రలోభపెట్టి ఈ పదవి అందుకున్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి చాలా వార్తలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. ఇక మరొక వార్తాపత్రికను మనం ఈరోజు చూసుకుంటే ఆంధ్రజ్యోతి, నరేగా ఆత్మను తీసేశారు, కొత్త చట్టంలో పనికి హామీ లేదు, చెల్లింపులకు బాధ్యత లేదు, ఇకపై కేంద్రం ఇష్టం, ఎవరికన్ని నిధులు ఇవ్వాలో నిర్ణయం వారిదే, రాజకీయంగా దుర్వినియోగం అయ్యే ప్రమాదం, రాష్ట్రాలపై భారం. ఇక 125 రోజుల పని పక్కదారి పట్టించే ఎత్తుగడ, ఏడాది చర్చించే గత చట్టం ఇప్పుడు ఎంపీలకే చెప్పకుండా బిల్లు, కొత్త పథకం అమలును ఆలస్యం చేయాలి, రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఇక సామాజిక ఆర్థికవేత్త జీన్ రేగ్. సో ఈ నరేగాకు సంబంధించి చాలా వ్యతిరేకతలు అయితే వినిపిస్తున్నాయి. దాని పేరు మార్చి ఇది మొత్తం కూడా కేంద్రం చేతికి వెళ్ళడంతో
ఇక మరొక వార్తను చూసుకుంటే కక్కించేదెలా ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్ లక్ష్యం. ఇక జూనియర్లు మెతకగా వ్యవహరించారన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం, అందుకే సీనియర్ పోలీస్ అధికారులకు బాధ్యత. ఇక సమష్టిగా నిర్ణయం తీసుకున్నారన్న ఉద్దేశం. ప్రభాకర్ రావు పెదవి ఇప్పితేనే దర్యాప్తు ముందుకు వెళ్తుంది, అవసరమైతే మరింత సమయం కోరే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా చూసుకుంటే కనుక ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పెదవి ఇప్పాలి. అది జరగాలంటే సమర్థులైన అధికారులు ఉండాలి. ఇప్పటి వరకు ఎవరైతే జూనియర్లుగా ఉన్న ఈ సిట్లో జూనియర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల కావట్లేదు ప్రభాకర్ రావు దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి. సో దానికి సంబంధించి కొత్త అధికారులను, సీనియర్ అధికారులను సిట్లో భాగం చేయాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. ఇదే ఉద్దేశంతో ఈ యొక్క సిట్లో ప్రత్యేక బృందంగా ఏర్పడిన ఈ సిట్లో ఎక్కువ మంది అంటే సీనియర్లను ఏర్పాటు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించేలా డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. మరొక వార్తను చూసుకుంటే 4000 కిడ్నీలు కావాలి, 3000 కాలేయాలు, 200 హృదయాలు, ఊపిరితిత్తులు, 50 దాకా క్లోమాలు అవసరం. తెలంగాణ జీవన్దాన్లో వెయిటింగ్ లిస్ట్ ఇది. ఇక అవయవాల కోసం ఎదురు చూస్తున్న రోగులు, అవయవాలు అందక 5 ఏళ్లలో 113 మంది మృతి. ఇక మృతుల సంఖ్యలో 7వ స్థానంలో తెలంగాణ ఉందని అయితే చెప్తున్నారు. ఒక్కసారి మనం ఈ యొక్క దానికంటే ముందున్న 6 స్థానాలు చూసుకుంటే కనుక మొదటి స్థానంలో ఢిల్లీ, తర్వాత మహారాష్ట్ర, 3వ స్థానంలో తమిళనాడు, 4వ స్థానంలో హర్యానా, 5వ స్థానంలో మధ్యప్రదేశ్, 6వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఇక మృతుల సంఖ్య కూడా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే తెలంగాణ మావోయిస్టులు ఇంకా అడవుల్లోనే ఎందుకు? ఇతర రాష్ట్రాలు వారు వచ్చి ఇక్కడ లొంగిపోతున్నారు, మరి మన రాష్ట్రాల వాళ్ళకి ఏమైంది అని చెప్పేసి ఇటు ప్రశ్నిస్తున్నారు. ఇక లొంగుబాటుకు డెడ్ లైన్ మార్చి 31. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉండవు, మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరిక. ఇక ఆయన ఎదుట నిన్న 41 మంది ఈ యొక్క మావోయిస్టులు అయితే లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. అందులో 2 తెలంగాణకు చెందిన వారిగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరొక వార్తను ఇక్కడ గమనిస్తే అధిష్టానం నా వైపే, 5 ఏళ్ళు నేనే సీఎం, 2.5 ఏళ్ల తీర్మానం లేదు, నా పదవికి డోకా లేదు. కర్ణాటకలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు, ముఖ్యమంత్రి మార్పుపై ప్రకటన కోరిన విపక్ష సభ్యులపై సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక సభలో డిప్యూటీ సీఎం లేని సమయంలో వ్యాఖ్యలు, సీఎంతో ఒప్పందం నిజమే, డీకే శివకుమార్. ఇక ఈ ఒక్క వార్తను చూసుకుంటే కనుక ఈరోజు తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగింపు, రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 5.43 కోట్లు. ఇక ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల, గుజరాత్లో 73 లక్షల ఓట్లు తొలగింపు. ఒకసారి వార్తను చూసుకుంటే ఓటర్ల జాబితా. సో ఇక మరొక వార్తను చూసుకుంటే తమిళనాడులో 97 లక్షల ఓట్ల తొలగింపు, రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 5.43 కోట్లు. ఇక ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల, గుజరాత్లో కూడా 73 లక్షల ఓట్లనే తొలగించినట్లుగా అయితే తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఈ యొక్క తమిళనాడులో 97 లక్షలు, అలాగే గుజరాత్లో 73 లక్షల ఓట్లు అనేవి తొలగించినట్లయితే ఇక్కడ మనకి తెలియజేయడం అయితే జరిగింది. సో ఇవి ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు. మళ్ళీ రేపటి వార్తాపత్రికల్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి పురా లోకల్.